బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నన్నయ్య యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్ నందేపు నాగేంద్ర ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని, ముంగండ గ్రామానికి ఒక చరిత్ర ఉందని, ఆ అమ్మవారి దయ వల్ల ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని, మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మవారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మా ముందుకు వచ్చేద్దామా సార్, గుంపు కూడుతున్నారు రోడ్ కాబట్టి